టాలీవుడ్లోకి ఎప్పుడూ కొత్త నీరు వచ్చి చేరుతుంది. అదే టైంలో సీనియర్లపై గౌరవం, వాళ్ళ సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది సీనియర్ దర్శకులు ఆ అంచనాల్ని అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళు రాసుకున్న కథల్లో లోపం ఉందా, లేక ఆడియన్స్ టేస్ట్ మారిందా అనే చర్చను పక్కన పెడితే వీళ్ళు మాత్రం ఫెయిల్యూర్ ముద్ర వేసుకుంటున్నారు. కేవలం సీనియర్ మాత్రమే కాదు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్లో ఒకడు త్రివిక్రమ్. చాలా మందితో గురూజీ అని పిలిపించుకునే స్థాయి ఇతనిది. ఇలాంటి దర్శకుడు ఈ ఏడాది అదిరిపోయే ఫ్లాప్ ఇచ్చాడు. అదే గుంటూరు కారం. మహేష్ లాంటి స్టార్ హీరో, శ్రీలీల లాంటి ముద్దుగుమ్మ, ఎంత కావాలంటే అంత డబ్బు పెట్టే చిన్నబాబు అండగా ఉన్నప్పటికీ గుంటూరు కారం సినిమాతో మెప్పించలేకపోయాడు త్రివిక్రమ్. బాధాకరమైన విషయం ఏంటి అంటే సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఇక మరో సీనియర్ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఇంతే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడు అదే చేత్తో స్కంద లాంటి డిజాస్టర్ కూడా ఇచ్చాడు. అసలు అఖండ లాంటి సినిమా తీసింది ఇతడేనా అని అనుమానించే రేంజ్లో ఉంది స్కంద మూవీ. ఈ లిస్టులో కొరటాల శివను కూడా చెప్పుకోవాల్సిందే. ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకుడు ఇతను. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఇలా అన్ని సూపర్ హిట్స్. ఒక్కసారిగా ఆచార్యతో బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఆశలన్నీ దేవరా పైనే. ఇక పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ గురించి తెలిసిందే. ఎప్పట్లానే డబుల్ ఇష్మార్ట్తో పూరి జగన్నాథ్ మరోసారి ఫ్లాప్ ఇవ్వగా, భారీ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో హరీష్ శంకర్ కూడా ఫ్లాప్ ఇచ్చాడు. ఇలా ఈ సీజన్లో సీనియర్ దర్శకులంతా వరుస పెట్టి ఫ్లాప్లు ఇస్తున్నారు.